రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు ఆశా వర్కర్ ఎవరైతే ఉన్నారో రహీం బీని ఉస్మానియా ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిని కూడా వాకప్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా నేరుగా వారిని వివరాలు అడిగి కూడా తెలుసుకోవడం జరిగింది. దాంతో పాటుగా మరికొంతమంది ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడి నిన్న జరిగినటువంటి సంఘటన పైన పూర్తి స్థాయిలో వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా అటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ 18,000కు వారి వేతనాన్ని పెంచుతామని, దాంతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని, కేవలం 3 నెలల్లోనే ఏదైతే అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే మీ సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి మేరకు గత కొద్ది రోజుల నుంచి కూడా ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున అటు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పలు దఫాలుగా అధికారులను కలిసి అటు మెమరాండం ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. గత బడ్జెట్ సమావేశాల్లో చూస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు అటు కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వద్దకు చేరుకొని అటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు స్వీకారం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. పెద్ద ఎత్తున కోటి పరిసర ప్రాంతాలను దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఆనాడు ఏదైతే గత బడ్జెట్ సమావేశాలప్పుడు ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినటువంటి ఆశా వర్కర్లకు 2 నెలల్లో మీకు హెల్త్ కార్డ్స్ తో పాటుగా దాంతో పాటుగా ఉద్యోగ భద్రత పైన ఒక క్లారిటీ ఇస్తాము, మిగతా అంశాలను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తర్వాత ఇప్పటి వరకు కూడా కనీసం ఆశా వర్కర్లను పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు, వారి సమస్యలను విన్నటువంటి పరిస్థితి కూడా లేదు. కనీసం నిన్న ఏదైతే ఆశా వర్కర్లు కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏదైతే కార్యాలయంలో ఉన్నటువంటి ఏదైతే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అధికారికి మెమరాండం ఇవ్వాలని వెళ్తే కనీసం అక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోకపోగా పోలీసుల ద్వారా వారిని నిర్దాక్షిణంగా దాడి చేయించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వారిని పోలీస్ స్టేషన్లకు ఈడ్చికెళ్లినటువంటి పరిస్థితి కూడా మనం దృశ్యాల్లో చాలా స్పష్టంగా చూసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ దాడిలలో గాయపడినటువంటి పలువురు ఆశా వర్కర్లు నిన్ననే కొంతమంది డిశ్చార్జ్ కాగా ఈ రోజు ఏదైతే కొంత క్రిటికల్ గా ఉన్నటువంటి రేంబి పరిస్థితి మాత్రం ప్రజెంట్ కోలుకుంటుందని కూడా ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ వారి ఆరోగ్య పరిస్థితి కావచ్చు, దాంతో పాటుగా ఆశాలకు భరోసాగా బీఆర్ఎస్ పార్టీ ఉందని మరోసారి నిరూపితమైంది. నేరుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉస్మానియా ఆసుపత్రికి వచ్చి ఆశాలకు తాము అండగా ఉంటామని కూడా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అటు రెహంబీని ఏదైతే ఆశా వర్కర్ రెహంబీని పరామర్శించారు, దాంతో పాటుగా ఆశా వర్కర్లందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,500 ఉన్నటువంటి వేతనాన్ని ఆనాడు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటు వీరి యొక్క వేతనాన్ని 9,750కి పెంచినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆనాడు ఆశాల పైన పనిభారం అధికంగా ఉండొద్దన్న ఉద్దేశంతో కూడా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆశాల సమస్యలను కావచ్చు కేవలం ఎన్నికల స్టంట్ గా మాత్రమే ఆశా వర్కర్లను వినియోగించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కనీసం వారి సమస్యలను పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం వారిపైన దాడి చేయడం అమాన్యమైనటువంటి ఘటన అని కూడా అటు తెలంగాణ ప్రజలు అంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. మొత్తం మీద ప్రభుత్వం ఏదైతే నిన్న పోలీస్ వారు ఉపయోగించినటువంటి భాష కూడా కొంత బాధాకరంగా ఉంది. పోలీస్ వారు ప్రభుత్వం తమకు క్షమాపణ చెప్పేంత వరకు తాము విధులకు కూడా హాజరు కామని కూడా ఆశాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఏదైతే రహీంబీని ఏదైతే పరామర్శించి ఏదైతే లోపల నుంచి బయటకు వస్తా ఉన్నారు, కాసేపట్లో మీడియా సమావేశం కూడా ఏదైతే జరగనుంది. ఆశాలకు అండగా తాము ఉంటామని కూడా ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆశాలకు పెద్ద ఎత్తున జీతాలు పెంచడమే కావచ్చు, అలవెన్స్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, వారిపైన పని భారం ఎక్కువ పడకుండా కూడా అనేక నిర్ణయాలను గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల స్టంట్ గా మాత్రమే ఆశా వర్కర్లను వినియోగించుకొని ఇప్పుడు వారి సమస్యలను అడిగితే వారి పైన దాడి చేయిస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఆశా వర్కర్లకు తాము అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కాసేపట్లో మీడియా సమావేశం ప్రారంభం కానుంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ. ఇంకెక్కడెక్కడ తగిలింది లోపల అంతా వస్తుంది.
ఏ ఊరు మోత్కూర ఏంటంటే ఇక్కడ మీ హోటల్ లైన్ ఆడికెళ్ళి సీదా ఇడికి వచ్చింది పోలీస్ స్టేషన్